శుభములు కలుగు నీకు. అది ఆ చరణ్ గాని ఫాలో చేసి అతను ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలుసుకో. ఊరుకోరా ఊరుకోరా. ఏంటమ్మా ఇది? నేను ప్రేమించే అమ్మాయి అది ప్రేమించే అబ్బాయిని ఫాలో చేసి వాడు ప్రేమించే అమ్మాయిని కనుక్కోమని నాకే చెప్తుందా? ఏమ్మా, నేను మరింత చేతిగానే వాళ్ళ కనిపిస్తున్నాను అతనికి? అయ్యో ఊరుకోరా ఊరుకో. రే, నీ చేతగానితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటరా? మొత్తం అందరికీ తెలిసిందే కదా. మీరు ఊరుకోండి. అసలే పిల్లాడు కుమిలిపోతుంటే మీరు ఇంకా మాటలతో చిత్రవద చేస్తారేంటి? హరి, నేనేమంటున్నానే, వీడు వాడు వెనక వెళ్ళడం వల్ల మనకే లాభం అంటున్నాను. లాభమా? ఏం నాన్నది? నువ్వు ఆ చరణగాడు వెనక వెళ్ళి వాడు ఎవరెవరో తెలుసుకున్నావు అనుకో, రేఖ నిన్ను ప్రేమిస్తుందా? కాదు, మెచ్చుకొని 1000 రూపాయల ముష్టి ప్రతి నెల జీతంతో పాటిస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఇంక్రిమెంట్ అంటారు. అమ్మా చూడమ్మా నాన్న. ఆ? చూడమ్మా నాన్న అంట. చిచి, మగ పుట్టుక పుట్టిన వీడికేమో ఆడబుద్ధులు, ఆడపుట్టుక పుట్టిన వాళ్ళకేమో మగరాయిల్ లాంటి మనసు ఇచ్చాడు ఆ దేవుడు. చాలే ఊరుకోండి. ఇప్పుడు కోడలు పిల్లిచ్చే 1000 రూపాయల కోసం నా కొడుకెళ్ళి ఆ చరణ్ గాడి లవ్వర్ని కనిపెట్టాలా? ఏం అక్కర్లేదు. ఒరే నానా, నువ్వు ఎలాంటి వెర్రి పనులు చేయకు. నేను చేయనమ్మా. నువ్వేమీ చేయవని నాకు ఎప్పుడో అర్థమైపోయిందిరా. అయినా ఏవండి, మీకిన్ని తెలివితేటలున్నాయి కదా, మీరే ఏదో ఒకటి చేసి రేఖ మనసుని మన వాడిపైకి తిప్పొచ్చు కదా. ఎటు పడితే అటు తిప్పి సినిమా వేసుకోవడానికి అదేమన్నా పాత సినిమా ప్రాజెక్ట్ రా? అరుంధతి కూతురు మనసు. టైం బాగలేనప్పుడు ఎగస్ట్రాల్ చేయకూడదు, ఖర్చు అయిపోతాం. టైం వచ్చాక టైం వేస్ట్ చేస్తూ కూర్చోకూడదు, మనం వేస్ట్ గాళం అయిపోతాం. ఇదిగో వీళ్ళలాగా. అందుకే మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ టైం ఎప్పుడు వస్తుంది? సునైన మ్యాటర్ తెలుసుకోమని ఎంక్వైరీ కమిటీ వేశాను. అది తెలియగానే మన టైం మొదలైపోతుంది. ఏంటా సౌండ్స్? ఎవరది? నువ్వేంటి ఈ గదిలో? నా గదిలో గీజర్ పనిచేయట్లేదు, అందుకే ఈ గదిలోకి వచ్చి స్నానం చేశాను. అయినా నువ్వు భోగిమంట దగ్గరికి రానని చెప్పినట్టున్నావు. ఇప్పుడైనా వస్తావని చెప్పట్లేదుగా. మరి ఇంత పొద్దున్నే స్నానం చేసి రెడీ అయిపోతున్నావు? పండగ రోజు ఎక్కడున్నా తెల్లవారుజామునే స్నానం చేసేసి రెడీ అవ్వడం అందరూ చేసే పని. స్పెషల్ గా నేను ఒక్కదాన్నే రెడీ అవ్వట్లేదు. మేము వెళ్తుంటే మాతో పాటు రావచ్చు కదా. నేను రాను. నువ్వు మాతో వస్తే మాతో కలిసిపోయావని మీ అమ్మ వాళ్ళు అనుకుంటారని భయపడుతున్నావా? నేనెవరికి భయపడను, ఎందుకంటే నాకు ఎవ్వరు ఏమీ కారు. అంటే నువ్వు ఎవరు లేని అనాథన్నమాట. చూసావా, ఒక అనాథకి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చామంటే మేమెంత గొప్ప మనసున్న మనుషులమో తెలిసిందా? రే లొట్టి, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావనుకో నన్ను హెరాస్ చేస్తున్నావని కేసు పెట్టి పడేస్తాను. నోరు మూసుకొని పడుకో, లేదంటే రెడీ అవ్వు. ఎక్స్ట్రాలు చేయకు. పొట్టి రెచ్చిపోకు. నువ్వేదైనా చేస్తే నీకే నష్టం. ఫస్ట్ అది తెలుసుకో. నువ్వు రాకపోతే ఒక్కదానివే ఇంట్లో ఉండు, మేము అందరం వెళ్తాం. తప్పక
అందరూ రెడీ అయిపోయారు కదా, ఇక వెళ్దామా? అమ్మా, వాళ్ళకి ఖచ్చితంగా వస్తామని చెప్పలేదు కదా, వెళ్ళడం అంత అవసరమా? రేఖ, రాజస్థాన్లో జరిగే సంక్రాంతి పండుగ వేరు, ఇక్కడ వేరు. మీరిద్దరూ ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు కదా, మరి ఇక్కడ సంప్రదాయాలు పద్ధతులు అన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కదా. అందుకే మిమ్మల్ని పొద్దున్నే లేచి రెడీ అవ్వమని చెప్పాను. రేఖ, నీ మూడేటో కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది కదా, ఇలాంటి సందడిలో పార్టిసిపేట్ చేస్తే కొంచెం నీ మూడ్ కూడా సెట్ అవుతుంది. లెట్స్ ఎంజాయ్ దిస్ ఫెస్టివల్. పిన్ని, పిన్ని, నువ్వు రెడీనా? బయలుదేరదామా? నేను రెడీ అయిపోయాను, కానీ ఆ భోగి మంటల దగ్గరికి నేను రాలేను. చలి బాగా ఉంది అరుంధతి. అమ్మమ్మ, చలిగా ఉంది కాబట్టే అక్కడంత పెద్ద క్యాంప్ ఫైర్ వేస్తున్నారు. అందరూ అక్కడికి వచ్చి చలి కాచుకుంటారు. అది చలి కాచుకోవడానికి వేసే మంట కాదు, దానికి వేరే అర్థం ఏదో ఉంది. ఏదో ఒకటిలే, మనం మాత్రం వెళ్ళి చలి కాచుకుందాం. సరే పదండి. ఆగండి, ఆగండి, ఆగండి. అరుంధతి, ఇదేంటి అచ్చం నీలాగే రెడీ అయింది? అమ్మని ఇంప్రెస్ చేద్దామని ఇలాంటి డ్రామాలు చేస్తుంది. కాదు రేఖ, వాళ్ళమ్మని అక్కల్ని బాధ పెట్టడం కోసం నాలాగే రెడీ అయింది. ఇది కరెక్ట్ అమ్మా. భోగి మంటల దగ్గరికి వచ్చే వాళ్ళని ఏడిపించడానికి పనిచేస్తుంది.